తండ్రి, మా యొక్క నాయన తండ్రి హృదయాన్ని మేము నాయన ప్రభువా మంచిగా మార్చుకునేలాగా జ్ఞానముని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మంచి విత్తనము మేము విత్తుకునేలాగా సహాయమని మాకు దయచేయండి నాయన ప్రభువా. బంగారము కన్నా వెండి కన్నా అమూల్యమైన నీ వాక్యము ఇదిగో నాయన తండ్రి మా హృదయ లోతుల్లో విత్తుబడులాగా సహాయమని మీరు దయచేసి దాన్ని సాతానుడు దొంగలేపకుండా నాయన ప్రభువా భద్రపరచుకుని నాయన తండ్రి శక్తిని బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన సజీవ లెక్కలో మమ్మల్ని, మా కుటుంబాలని, మా బంధువుల్ని మంచి ఆరోగ్యంతో మీరు నిలబెట్టుకున్నందుకు ఈ రోజు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ ఆదివారంలో ఎక్కడెక్కడైతే నాయన తండ్రి సంఘముగా కూడి నేను ఆరాధిస్తున్నారో, ఎవరైతే నాయన తండ్రి బోధకులు నాయన తండ్రి నాయన తండ్రి వాక్యము నాయన తండ్రి బోధిస్తున్నారో వారందరినీ మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతూ వారందరినీ నాయన ప్రభువా మీరు దీవించండి. సత్యమైన వాక్కు మాత్రమే వెల్లడింపబడులాగా కృపని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ అసత్యమైన వాక్కు కట్టుకథలు లేకుండా నాయన ప్రభువా ఇదిగో ఈ రోజు ఆరాధన జరుగులాగా సహాయము ప్రతి సంఘమునికి మీరు నాయన తండ్రి అందించమని సహకారము చేయమని మేము బ్రతిమాలుతున్నాము నాయన ప్రభువా. ప్రతి బిడ్డ ఎవరైతే నాయన తండ్రి ఇక్కడ ఈ సంఘంలో న్యూ కవెనెంట్ చర్చ్ లో వచ్చి కూడి ఉన్నారో వారందరి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను. వారందరినీ నీ కృపా సింహాసనము తట్టు ఎత్తుతున్నాను ప్రభువా. ఏ భారముతో ఇక్కడికి వచ్చి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు మీరు వారితో మాట్లాడండి, వారిని ముచ్చండి, వారిని విమోచించండి, వారిని విడుదల చేయండి నాయన ప్రభువా. సమస్త నాయన తండ్రి ఒత్తిడి నుంచి నాయన ప్రభువా వారిని విడుదల చేయండి నాయన ప్రభువా. ఇదిగో నాయన తండ్రి నీ వాక్యము ద్వారా, నీ శక్తి కలిగిన మాట ద్వారా నాయన తండ్రి బిడ్డలు జీవితంలో నూతనత్వం అని చిగురించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నాయన తండ్రి నీ హస్తములకు అప్పగిస్తున్నాయన ప్రభువా. నీ కృప వారి మీద నిలిపి ఈ యొక్క సమయమని మీరు స్వాధీనపరచుకొని రాజులకి రాజుగా ప్రభువులకి ప్రభువుగా నాయన ప్రభువా మీరు ఆశీనుడై ఈ యొక్క మందిరంలో నాయన తండ్రి మీరు నాయన తండ్రి ఈ యొక్క ఇదిగో వాక్య పరిచయాన్ని మీరు నడిపించమని మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి గత ఆదివారము మనము చూచి ఉన్నాము, యోసేపు గురించి కొన్ని విషయములు మనము ధ్యానించుకున్నాము. యోసేపు ఏ విధంగా చెరసాల్లో ఉన్న తర్వాత ఒక బలహీన సమయంలో యోసేపు ఆ యొక్క రొట్టెలు చేసే ఒక వాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు నా గురించి ఫరోకి చెప్పు, ఫరో నన్ను బయటికి చెరసాల నుండి విడిపిస్తాడు. అక్కడ ఏమి జరిగిందంటే ఆ బలహీన సమయంలో మనిషి మీద ఆధారపడ్డాడు యోసేపు, దేవుని మీద ఆధారపడకుండా. సహజంగా మనము ఈ తప్పు చేస్తూ ఉంటాం. బలహీన సమయంలో మనం ఎవరి తట్టు చూస్తామో, ఎవరైనా మనిషి మనల్ని ఆదుకుంటారని మనం వ్యక్తుల తట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ అదే పొరపాటు యోసేపు కూడా చేశాడు. చేసినందుకు యోసేపు చెరసాల్లో నుండి బయటికి వెళ్ళటానికి 2 సంవత్సరముల ఆలస్యమైంది. అందుకనే నీ సొంత బలం మీద నీవు ఆధారపడకండి. మనం ఒక వాక్యములో నా బలము చేత కాదు, శక్తి చేత కాదు, నీ ఆత్మ చేతనే, నీ ఆత్మ ద్వారానే. ఏది జరిగినా కూడా దేవుని ఆత్మ ద్వారానే. అందుకని నిజంగా యోసేపు గాని దేవుని మీద ఆధారపడి ఉంటే బహుశా 2 సంవత్సరాల ముందే బయటకు వచ్చేసేవాడు. మరి ఏదైనా కూడా బైబిల్ ఒక మాట అంటది, ఏది జరిగినా కూడా చెప్పండి ఎంతమంది ఈ మాటని నమ్ముచున్నారు? ఏది జరిగినా మనం అందరు చేతులు ఎత్తుతారు, జరిగినప్పుడు కానీ ఉండదు మీ పరిస్థితి కదా. అందుకనే ఏమి మాట్లాడకుండా, తండ్రి నా పరిస్థితి నాకన్నా బాగా నీకు తెలుసు నాయన ప్రభువా. ఈ పరిస్థితిలో నేను నా జ్ఞానముతో నా తెలివితో నేను నిర్ణయాలు తీసుకోకుండా నన్ను కాపాడితే అదే నాకు మేలు, అదే నాకు చాలు ప్రభువా. ఎందుకంటే నేను నా బలముతో, నా శక్తితో, నా జ్ఞానముతో నేను నా పరిస్థితులని నేను ఎదుర్కొని నేను దాన్ని దాటి వెళ్ళాలనుకుంటే అది నా వల్ల కాదు. ఏ పరిస్థితుల్లోనైనా నన్ను బయటికి తీసుకువెళ్ళగలిగేది ఎవరు? దేవుడు ఒక్కడే. అందుకని ఎలాంటి శ్రమల్లో ఉన్నా కూడా, దుఃఖంలో ఉన్నా కూడా, బాధలో ఉన్నా కూడా ముందు మనిషి మీద ఆధారపడకుండా బలహీన సమయంలో దేవుని మీదే ఆధారపడండి. ఒక మాట అంటాడు, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. అది తెలుగులో ఏమంటాము?
బలహీనుడు నేను బలవంతుడునని అనుకొనెను. ఎందుకో తెలుసా? అనుకునే వాళ్ళను. నా తెలుగు ఓకే, మీరు ఓర్చుకుంటున్నందుకు థ్యాంక్ యూ. మరి 42వ అధ్యాయంలో కొన్ని విషయములు మనము ధ్యానించుకుందాం. ఏం జరిగిందో ఆ యొక్క సంఘటన తర్వాత, ఫరోని కలిసిన తర్వాత ఫరో ఏ విధంగా తనని ఒక ఐగుప్తు రాజ్యానికే ఒక గవర్నర్ గా, ఒక ప్రధానమంత్రిగా ఏర్పరచుకున్నాడు. చూడండి, నా లాస్ట్ టైం కూడా చెప్పానండి, ఒక్క వ్యక్తి ఐగుప్తుని రక్షించడానికి ఒకే ఒక వ్యక్తి సరిపోయాడు. అదే విధంగా దేవుడు పక్షపాతి కాడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారు కదా. మరి ఎస్తర్ని కూడా అదే విధంగా వాడుకున్నాడు కదండి. అక్కడ యోసేపు ఐగుప్తుని విమోచిస్తే యోసేపు కన్నా గొప్ప పని ఎస్తేరు చేసింది. దేవుని ఏర్పరిచిన జనాంగముని, సమస్త జనాంగముని ఒక్క స్త్రీ విమోచించగలిగింది, విడిపించగలిగింది. ఎంత ఆధిక్యత చూడండి. అందుకనే దేవుడికి ఏ విభేదము లేదు. స్త్రీలు తక్కువ వారు, పురుషులు ఎక్కువ వారు, పురుషులే ఎక్కువగా మాట్లాడాలి, స్త్రీలు, అలాంటి భేదము ఎక్కడా లేదు దేవుని దగ్గర. ఆ విషయములైతే నేను అస్సలు నమ్మను. ఎందుకంటే దేవుడు సమానముగా సృష్టించాడు. స్త్రీని ఎక్కడి నుంచి సృష్టించాడంట? నా హృదయం పక్క నుండి. సమానముగా ఉండటానికి స్త్రీని నాలో నుండి, నేను ఏ విధంగా దేవునికి ఇష్టమై ఉన్నానో నా శరీరంలో నుండి వచ్చిన స్త్రీ కూడా అంతగానే దేవునికి ఇష్టమై ఉన్నది. ఏ భేదము లేదు, నాలో నుండే వచ్చినది స్త్రీ. అందుకనే దేవుడు పక్షపాతి కాడు. 42వ అధ్యాయం ధ్యానించుకుందాము. చదువుదామండి. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేళ ఒకరి ముఖము ఒకరు చూస్తున్నారని తన కుమారులతో అనేను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయి, అయినను ఇతనికి హాని సంభవించునేమో అని. ఇప్పుడు మనకి సహజంగా కరువు, మనము ఒక ఎడారి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం అనుకోండి, మనం ఎటు చూస్తామండి? జనరల్ గా ఎటు చూస్తామండి? మనము ఎక్కడ ధాన్యం దొరుకుతుందా, ఎక్కడ మనకి సహాయము, ఎవడు మంచి పొజిషన్ లో ఉన్నాడో, ఎవడు బాగున్నాడో, బహుశా వాడి దగ్గరికి వెళితే మనకి సహాయము దొరకదండి. మీరు వెళ్ళినా కూడా మీకు దొరకదు. దేవుడు ఏర్పరిచే వరకు ఏ సహాయం మీకు దొరకదు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళండి. ముయ్యబడిన ద్వారము కూడా మీ కొరకు దేవుడు తెరుస్తారంటున్నాడు. దేవునికి స్తోత్రము. కానీ దేవుని కాదని మీరు మనుషుల దగ్గరికి వెళితే ద్వారం ఎప్పుడు, మీరు తలుపు కొట్టండి, బెల్లు కొట్టండి, ఇంట్లో ఉన్నా కూడా నేను లేనంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ద్వారం ఎప్పుడు మూసే ఉంటది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పగా, మీరు ఊహించిన దానికన్నా గొప్ప మేలు, అధికమైన మేలు మీరు దేవుని దగ్గర పొందుకోగలుగుతారు. చదువుకుందామా. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. చూడండి, దాదాపు 13 సంవత్సరాలు అయిపోయాయి యోసేపు చెరసాల నుండి బయటకు వచ్చి. ఈ 13 సంవత్సరములు కూడా యోసేపు లేని లోటు యాకోబుకి ఎంతగానో బాధ కలిగిస్తుంది. నా ఈ యొక్క కుమారుని కూడా ఒకవేళ నేను పంపిస్తే బహుశా తనకి కూడా ఏదైనా జరుగుతాదేమో అని ఒక భయం. చూడండి, భయం అనేది మనిషిని చంపివేస్తాదండి. భయములో బ్రతికేవాడు ఏమీ చేయలేడండి. యోసేపు యాకోబు చాలా భయపడ్డాడు. అంత గొప్పగా దీవించబడిన యాకోబే బిడ్డల విషయం దగ్గరకు వచ్చినప్పుడు భయపడిపోయాడు. దేవుడు కాపాడలేడండి? చెప్పండి. మీ బిడ్డలని మీకన్నా ఎక్కువగా ఎవరు ఎక్కువగా కాపాడగలుగుతారండి? కానీ మీ భయం అంతా ఎవరి గురించి? చెప్పండి, మీ భయం అంతా దేని గురించి? తల్లిదండ్రులతో నేను మాట్లాడుతున్నది. మీ భయం అంతా ఎవరి గురించి?
నా బిడ్డలకి ఏదైనా అయిపోతుందేమో, అవ్వకముందే అయిపోతుందేమో, ఇలాంటి సందేహాలు ఏమాత్రము పెట్టకండి. దేవా, ఈ రోజు నా కుమారుడిని నా కుమార్తెని నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. నీ చిత్తమంతయు జరిగించుకోండి, సమస్త కీడు నుండి వారిని తప్పించుకోండి అని విశ్వాసముతో ఒక ప్రార్థన చాలండి. భయపడని అవసరం లేదు. దేవుడు వారికన్నా ముందు వెళ్ళి మార్గము సరళపరుస్తాడు. యాకోబు ఒక కుమారుని కోల్పోయిన తర్వాత బలహీన పడిపోయాడండి. నేను ఒక సంఘటన మీతోని చెప్పాలనుకుంటానండి. చాలా బాధపడ్డాను నేను. పేర్లు అయితే చెప్పను. మొన్న ఒక ఫ్యామిలీ ఫోన్ చేసి, డెలివరీ అయింది బ్రదర్, నాకు ఆడపిల్ల పుట్టింది అన్నారు. ఆడపిల్ల పుట్టిందని బాధ కాదు బ్రదర్, నేను ఇంతకు ముందు కొడుకును కన్నాను, ఆ కొడుకు చనిపోయాడు, ప్రార్థన చేశాను, దేవుడిని అడిగాను నాకు మళ్ళీ కుమారుడిని ఇవ్వని, నాకు మళ్ళీ కుమారుడే పుడతాడని నేను డెలివరీ వరకు కూడా దేవుణ్ణి నమ్మాను. కానీ ఈరోజు చాలా బాధపడుతున్నాను. నేను అయ్యో దేవా అని తలపట్టుకున్నాను. ఎంత దుఃఖించానో నేను. ఈరోజు నేను నా కుటుంబాన్ని నేను ఎంతో బాధ పెట్టాను అని చెప్పింది. నా యొక్క ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, నా హస్బెండ్ ఏదైతే ఆశ పెట్టుకొని ఉన్నారో కుమారుడు వస్తాడని, ఆ ఆశని నేను నెరవేర్చలేకపోయాను అన్నాను. నిజంగా ఈ మాటలు విని నా హృదయం చెలించిపోయిందండి. ఒక ఆడబిడ్డ మగబిడ్డ కన్నా గొప్పది కాదా? సమానముగా కాదా? బహుశా ఆ బిడ్డ లాంటిది, బహుశా మగబిడ్డ కన్నా గొప్ప బహుమానం నీవు పొందుకున్నావని ఎందుకు నువ్వు అనుకోవటం లేదు అని నేను చాలాసేపు మాట్లాడాను ఆమెతో. నేను చాలా నిరాశపడుతున్నాను బ్రదర్, దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు? ఐ లాస్ట్ మై మదర్, ఐ లాస్ట్ మై ఫాదర్. 3 సార్లు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా కూడా నేను ఆపరేషన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ నా జీవితంలో నా కుమారుడిని నేను మళ్ళీ చూడలేను. ఏమండి, నేను అన్నాను, దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నాడో దేవునికి తెలియదా? ఎందుకండి దేవుడిని శోధిస్తున్నారు? పోగొట్టుకున్న దాని గురించి మీరు బాధపడకండి, పొందుకునే వాటి గురించి మీరు ఆలోచించండి. పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపుగా దేవుడు మీకు తిరిగి ఇస్తాడండి. దేవునికి స్తోత్రము. పోయిన దాని గురించి బాధపడటం వల్ల ఏమీ లాభము లేదు. యాకోబు కూడా యోసేపు గురించి ఎంతగానో బాధపడ్డాడు. అదే బాధలోని ఆయన బ్రతికాడు. 13 సంవత్సరాలు లేని లోటు ఆయన అనుభవిస్తూనే కృంగిపోతూ ఉన్నాడు, భయముతో బ్రతుకుతున్నాడు. ఇది నిజంగా చెప్తాండి, ఈ భయము అతి ఆశ కూడా పెట్టుకోకండి మీరు. నేను అందుకనే అంటాను, గర్భిణీ స్త్రీలకి కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, అమ్మ నాకు మగబిడ్డనే కావాలి, ఆడబిడ్డ కాదు, ఆడబిడ్డనే కావాలి, మీరు డిసైడ్ చేయకండి అమ్మా. దేవుణ్ణి నిర్ణయించండి. దేవుణ్ణి నిర్ణయించండి. లెట్ గాడ్ గివ్ యూ వాట్ హీ వాంట్స్ టు గివ్ యూ. బైబిల్ రెఫరెన్సెస్ చూపిస్తారు. హానా ప్రార్థన చేసింది, సమయోని దేవుడు. అరే హానా దేని గురించి ప్రార్థన చేసింది? దేని గురించి ప్రార్థన చేసింది? ఏమి ఆశించి ప్రార్థన చేసింది? చెప్పండి. యాజకుడు కొరకు ప్రార్థన చేసింది. తన వంశములో ఒక యాజకుడు రావాలి, ఆ యాజకత్వము కొనసాగింపబడాలి అనే ఒక ఆశతో ప్రార్థన చేసింది. అందులో వేరే ఆశ ఏమీ లేదు. చాలా మంది బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు, కానీ వాళ్ళు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత వారి పరిస్థితులు చూస్తే ఎంతో దీనముగా ఉన్నది. నిజంగా చాలా బాధ వేస్తుంది. మీరు ఎందుకు అడుగుతారు దేవుణ్ణి పిల్లల్ని కావాలని? పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకు సరిగా పెంచలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకు సరైన మార్గంలో మీరు నడిపించలేకపోతున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు అసలు పిల్లల్ని మీరు అని చాలాసార్లు నేను ప్రశ్నిస్తూ ఉంటాను అనేక మంది. మీరు పిల్లలని చూసుకోలేకపోతే అడగకండి దేవుణ్ణి పిల్లల కోసం. వాళ్ళు పుట్టకపోయి ఉంటేనే మేలు. పుట్టిన తర్వాత
మీరు మార్గము చూపించకుండా వారిని తప్పుడు మార్గములో మీరు నెట్టేస్తూ ఉంటే, వారి జీవితములు, వారి ఆత్మలు నశించిపోయి నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకమ్మా అది కూడా ఒక జీవితమేనా? అది కూడా ఒక బ్రతుకేనా? దాని కొరకైనా మీరు గర్భఫలం కోసం ప్రార్థన చేశారు. అడగండి, తప్పు లేదు. కానీ ఎందుకు అడుగుతున్నారో కూడా మీరు బాగా ఆలోచించండి. ఏ ఉద్దేశంతో మీరు పిల్లల కొరకు అడుగుతున్నారు? ఆ పిల్లలు ఈ లోకంలోకి వచ్చి దేవుని రాజ్యం కట్టాలి అని అడుగుతున్నారా? దేవుని సేవ గొప్పగా, పరిచర్య గొప్పగా జరగాలని బిడ్డల కోసం అడుగుతున్నారా? లేకపోతే కేవలము ఏదో ఒక చదువు చదివించి ఏదో ఒక వృత్తిలోని వాళ్ళని ఉంచేస్తే చాలా అనుకుంటున్నారు? అలాంటి వద్దమ్మా. ఆస్క్ రీజనబిలిటీ టు గాడ్. కారణం లేకుండా మాత్రం అడగకండి, కారణంతో అడగండి. దేవుడికి ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. చదువుకుందాము. కరువు కనాను దేశములో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చింది. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసి. చూడండి, ధాన్యము లేని వారికి యోసేపు ధాన్యము ఇచ్చువాడుగా ఉన్నాడంట. అదే క్రొత్త నిబంధనలోని మనకు వస్తే 5 రొట్టెలు 2 చేపలు, దాదాపు 5,000 మంది ఉన్నాయి. వాళ్ళకి ధాన్యం ఇచ్చేవాడు, రొట్టె ఇచ్చేవాడు ఎవడునూ లేకుండా పోయింది. వాళ్ళు అంటారు 200 దినార్లు మన దగ్గర ఉన్నా కూడా మనం అందరికీ తిండి పెట్టలేము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మల్టిప్లై చేస్తాడు. యోసేపు ఏం చేశాడు? ఉన్న ధాన్యముని మల్టిప్లై చేసి లేని వారికి సేమ్ అండి. అక్కడ కొరత ఉంది రొట్టె, ఇక్కడ కూడా కొరత ఉంది. తెలివితో, జ్ఞానముతో, దేవుని ఆశీర్వాదముతో లేని వారికి కూడా సహాయం చేయగలిగిన పరిస్థితి యోసేపులో మరి దేవుడు కలిగించాడు, యోసేపు ద్వారా కలిగించాడు. చదువుకున్నాడు. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగాను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమని. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన కానీ వారతని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో అనగా వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొరటికే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే కాని నీ దాసులమైన మేము. చూడండి ఎంత చక్కటి మాట అంటారు. మేమందరం ఏమిటంట? అయ్యో బాబోయ్, ఎంత గొప్పవారో. ఈ రోజు ఈ మాట చెప్పుకునే వాళ్ళు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. తెలుగులో ఆ సామెత ఉంటుంది కదండి, లోన వేషధారణ అంటారు దీనిని, కపట. మేము చాలా మంచి వాళ్ళండి, చాలా అయ్యో బాబోయ్ మంచివాడు ఒక్కడును. కృత నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభు గారు అంటాడు మంచివాడు ఒక్కడును, మంచివాడు ఒక్కడే. అందుకనే మీకు మీరే నేను చాలా మంచివారిని, నేను యథార్థుడిని అని మీరు ఫీల్ అయిపోతే అది అహంకారము, అది అహంకారము. తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. దేవుని ముందు వెళ్ళి అయ్యా ఈ రోజు నేను ఏ పొరపాటు చేయకుండా బ్రతుకుతే చాలు నాయన తండ్రి అని ప్రార్థించగలిగితే చాలు. ఎందుకంటే ఏ సమయంలో ఎప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో, ఏమి మాట్లాడతామో కూడా మనకి తెలియదు, కానీ మనం ఏమి చేస్తామో సమస్తము దేవునికి తెలుసు. వీళ్ళు అంటున్నారు యోసేపుని అమ్మేసిన వారు యోసేపు ముందు నిల్చొని మేము చాలా యథార్థవంతులు, మేము చాలా మంచివారు. యోసేపు ఏమనుకోని? నిజంగా యోసేపు ఆ మాట విన్న తర్వాత చాలలే ఆపండి అని అనుంటే మీరు చూడండి తీర్పు తీర్చలేదు అక్కడ.
యేసుక్రీస్తు ప్రభువారు అదే అంటాడు, నేను ఖండించుటకు రాలేదు, రక్షించుటకు మాత్రమే వచ్చాను. ఎప్పుడైతే యోసేపు తన సహోదరుని చూశాడో, యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుని చూచి వారందరే కారణమయ్యారు యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి, శిక్షారుడు అవ్వటానికి. ఎవరు కారణము? వాళ్ళ ఇంటి వారి సహోదరులే, యూదులే. ఆయనను వారిని చూచి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? తండ్రి, మీరు ఏమి చేయించున్నారు మీరు ఎరగరు. మేము యథార్థవంతులు. అక్కడ సదూకీయులు, ఫరిసీయులు అందరూ ఏమని నటించారు? మేము యథార్థవంతులు, మేము పరిశుద్ధులము మేము అని. ఎంత వేషధారు! యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూచి ఎన్నిసార్లు అనలేదు వేషధారులారా అని. అందుకనే నటించడం ఆపేద్దాం, బ్రతకటం నేర్చుకుందాము. మన జీవిత కాలము 70, మహా అధిక శక్తి అయితే మహా అయితే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఇప్పటికీ నాకు తెలిసి సగం వయసు మాది ఆల్మోస్ట్ అయిపోయింది, 50% అయిపోయింది మాది. 40కి వచ్చేసాం మేము. మహా అయితే ఇంకొక 40 years ఉన్నాయి మాకు. 40 సంవత్సరాలు నటించాను, నా వల్ల కాదు ఇంకా. ఇప్పుడు బ్రతుకుదాము, దేవుని మార్గంలో నడుద్దాము. చాలా కపట నటనాలతోని దేవుడు అలసిపోయి ఉన్నాడు. యథార్థవంతుల కోసము దేవుడు వెతుకుతున్నాడు. అది నీవా అని దేవుడు అడుగుతున్నాడు. మరి ఆ మాట చెప్పినప్పుడు యోసేపు ఏమి మాట్లాడకుండా వింటున్నాడు. దీని ద్వారా మనం ఏమి తెలుసుకోగలుగుతామో తెలుసా? నీకు కీడు చేసేవాడు ఎప్పుడైతే నీకు కనిపించి నీతో మాట్లాడుతున్నాడో వెంటనే స్పందించకండి. ఆవేశములో గాని కోపములో గాని వెంటనే వాడి మీద అనవసరమైన మాటలు పలకకండి, దూషించకండి. నిబ్బరముగా ఉండండి, నిలకడగా ఉండండి, వినండి వారు ఏం చెప్తున్నారు. బాధ ఉంటుంది మీకు హృదయంలో, మీకు నొప్పి కలుగుతుంది. ఆ వ్యక్తిని చూస్తేనే చంపేయాలన్నంత కోపం మీలో ఉంటుంది. కానీ రియాక్ట్ కాకండి. యోసేపు లాగా మీరు వినండి, వారు ఏం చెప్తున్నారు అన్నీ వినండి. విన్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆవేశంలో మనం ఏం మాట్లాడతామో మనకి తెలియదు, దుఃఖములో మనం ఏం మాట్లాడతామో మనకి తెలియదు. అందుకని దేవుడు ఎప్పుడు అంటాడు, నిబ్బరముగా ఉండండి. చాలా నిబ్బరముగా ఉండి యోసేపు అన్ని వింటున్నాడు. వారు సహోదరులు చెప్తున్న ప్రతి మాట వింటున్నాడు. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చింది. అయితే యోసేపు, మీరు వేగులవారని నేను మీతో చెప్పిన మాట నిజమే. వాస్తవమే కదండి. వారి మధ్యలో ఒకడు లేడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక కుమారుడు సంతానంలో నుండి ఏమైంది? తప్పిపోయాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వరకు కూడా యూదులు అనుకుంటున్నారు యేసుక్రీస్తు తిరిగి పునరుత్థానుడు కాలేదని. యూదులు కూడా అనుకుంటున్నారు యేసుక్రీస్తు రక్షకుడు కాదని అనేక మంది యూదులు అనుకుంటున్నారు. చదవండి 17వ వచనం చూడండి. వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. చూడండి, 3వ దినము. ఎన్ని దినములు వారు చెరసాలలో ఉన్నారంట? 3 దినములు. చెరసాలలో ఉన్న వారిని యెషయా గ్రంథంలో అంటాడు, ఈ వచనము నెరవేర్చబడ్డది, మీ యొద్ద ఈ వచనము నెరవేర్చబడ్డదని. ఏ వచనం గురించి మాట్లాడతాడు? యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, చెరసాలలో ఉన్న వారిని నేను విమోచించటానికి, విడిపించటానికి వచ్చి ఉన్నాను. అదే పని యోసేపు కూడా చేస్తాడు. చూడండి, తప్పు చేసిన వారు శిక్ష మాత్రము అనుభవిస్తారండి. శిక్ష నుండి ఏ మాత్రము తప్పించుకోవటానికి వీలు లేదు. అది ఒకనొకప్పుడు. కానీ ఇప్పుడైతే దేవుని కృపను బట్టి శిక్ష అంతా ఎవరి మీద మోపుకున్నాడు? ఆయన తన మీద మోపుకొని
మీకు ఏ శిక్షా విధి, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అంటారు. ఏమంటారండి? Therefore there is no more condemnation for those who believe in Christ. ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధి లేదంటే మీరు పాపాలు చేసుకొని ఎంత చేసుకొని వెళ్ళిపోతే శిక్షా విధి లేదనుకోవటం తప్పు. తప్పు చేసిన వానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక మార్గము యేసుక్రీస్తు ప్రభువు. సో వీరు తప్పు చేసి సహోదరుడి దగ్గరికి వెళ్ళారు. 3 రోజులు జైలు పాలయ్యారు. 3వ రోజు వాళ్ళు జైలు నుండి, చెరసాల నుండి బయటికి తీసుకొచ్చి మీరు బ్రతుకులాగా చదువుదాము. On the 3rd day Joseph said to them, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా. ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారు? మేము యథార్థవంతులము, మీరు యథార్థవంతులైతే అని యోసేఫ్ ఇక్కడ, దేవుడు కూడా ఇదే అంటున్నాడండి. మీరు దేవుడు మనుషుల దగ్గర ఎంత నటిస్తారో నటించేయండి అబ్బా, దేవుడి దగ్గర మాత్రం మీ నాటకాలు సాగవబ్బా. ఎవరిని మోసం చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేమమ్మా. నీవు పరిశుద్ధుడుగా నటించి అనేకుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. లెక్క చెప్తావు దేవునికి. నువ్వు ఖచ్చితంగా దేవునికి ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి, చచ్చిన ప్రతి మనిషి లెక్క చెప్పవలసినదే. అందుకని యోసేపు అంటున్నాడు, మీరు నిజముగా యథార్థవంతులైతే. చదువుదామా. మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను కనుక మీరు చావరని చెప్పారు. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అప్పుడు వరకు నిజముగా వారికి ప్రాయశ్చిత్తం కలగలేదు, పశ్చాత్తాపం. నిజంగా చెప్తున్నానండి, యోసేఫ్ కూడా తెలుసండి వీరిలో ఇంకా మారు మనసు రాలేదు. నిజంగా ఒక సహోదరుడు గురించి మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ సహోదరుని తలుచుకుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయండి మనకి. ప్రతిసారి ఒక వ్యక్తిని మనము మోసం చేస్తే, ఆ వ్యక్తిని ఒకవేళ ఆ వ్యక్తి మన మధ్యలో లేకుండా వెళ్ళిపోతే, ఆ వ్యక్తిని మనం తలుచుకున్నప్పుడు మనకి ఎంత దుఃఖము కలుగుతుంది కదండి. కానీ వాళ్ళలోని ఏ దుఃఖము లేదండి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, బహుశా మనం అప్పుడు చేసిన దాన్ని దేవుడు ఇప్పుడు మనకి శిక్ష విధిస్తున్నాడు. ఆయనను సంపూర్ణమైన మార్పు వాళ్ళలో రాలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన మార్పు వచ్చిన వాళ్ళని రక్షించాడా? ఏ మార్పు రాని వాళ్ళని కొరకు రక్షించడానికి వచ్చాడా? పాపులు ఎవరండి? మార్పు లేని వారు. వారిని రక్షించడానికంట, వెలికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే ఎంత కృపగలిగిన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు. నిజంగా ఆలోచిస్తుంటే మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి, తండ్రి ఈ పాపములోని ఎంతకాలము బ్రతుకుతాను? నిజముగా ఎప్పుడు నాయన తండ్రి పశ్చాత్తాపం నేను పొందుకునేది, ప్రాయశ్చిత్తం నేను ఎప్పుడు చేసుకుంటాను నాయన ప్రభువా? ఇంకా ఎంతకాలము నన్ను నేను మోసగించుకొని, జనులను నేను మోసగించి, నిన్ను నేను మోసపరిచి, ఇంకా ఎంతకాలం ఈ విధంగా నేను బ్రతుకుతాను నాయన ప్రభువా అని మనం ప్రార్థించి అడగాలండి. ఏడవాలి, దేవుని కన్నీటి ప్రార్థన చేయండి. వద్దు దేవా, అలిసిపోయాను, ఈ నటన నా వల్ల కావటం లేదు నాయన ప్రభువా, యథార్థవంతుడుగా నేను బ్రతకాలనుకుంటున్నాను. నీ దగ్గర వచ్చినప్పుడల్లా నేను సిగ్గు కూడా పడటం లేదు నాయన ప్రభు. నేను చేసిన తప్పులకి, నేను మాట్లాడిన చెడు మాటలకి, నేను నా కంటితో చేసిన ప్రతి తప్పుడు పనికి కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా నేను నిలబడుతున్నాను, పశ్చాత్తాపడకుండా, క్షమాపణ కోరుకుంటా. నా హృదయంలో, నా మనసులో ఆలోచనలు ఎంత చెడ్డవై ఉన్నాయి నాయన ప్రభువా, వాటన్నిటినీ నేను ఆలోచించకుండా నీ దగ్గరికి ఏ ధైర్యంతో వస్తున్నాను నాయన ప్రభువా. వచ్చినా కూడా నేను వాటి విషయమై క్షమాపణ కూడా నేను అడగటం లేదు నాయన ప్రభువా. ఏదో పెద్ద యథార్థవంతుడుగా నేను ఫీల్ అయిపోతున్నాను నాయన తండ్రి. చర్చికి వస్తే సరిపోదమ్మా, వాక్యం వింటే సరిపోదమ్మా, వాక్యము ప్రకారం మనం జీవించాలి.
అప్పుడే మనం యథార్థవంతులుగా ఎంచబడతాము దేవుని దృష్టిలో. చదువుతామా. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చారు. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను కనుక తన మాట యోసేపు గ్రహించిందని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి 27వ వచనానికి 25వ వచనం చూడండి. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి గోనెలు వారి గోనెలో తిరిగి ఉంచుటకు, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును. ఇక్కడ చాలా చాలా గొప్ప విషయం దేవుడు ఈ రోజు ఉదయమే నాతో మాట్లాడాడు. చదవండి. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చింది. అతడు వారి ఎడల ఇట్లు జరిగించి వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్లిపోయి, అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇవిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. ఏమున్నాయంట? రూకలతో పాటు ఏమున్నాయంట? అదే అంటే ఏమిటి? సిల్వర్ కదా, సిల్వర్ కాయిన్స్. చూడండి, దేవుడు రుణం పెట్టుకోడండి, రుణం ఉంచుకోడండి. దేవుడు సిల్వర్ దేనికి సాదృశ్యమో తెలుసా? కాదండి, రైచియస్నెస్. బ్రాంజ్ represents judgment, silver represents righteousness, and gold represents authority or kingship. సో ఆ వెండి చూడండి, యోసేపుకి ఇద్దామని చెప్పి వారు వెళ్ళారు. తిరిగి యోసేపు తీసుకున్నాడా? మన పరలోక ప్రార్థనలో ఏమంటాము? మా రుణస్థులను క్షమించినట్లు మమ్మల్ని కూడా, మా రుణాన్ని కూడా మీరు. వారు డబ్బులతో ధాన్యము కొనాలనుకుంటే ధాన్యము పొందుకున్నారు, ధనముని కూడా తిరిగి పొందుకున్నారు. దేవుడు రుణం ఉంచుకోడండి. దేవుడు మీ దగ్గర నుంచి ఏది పుచ్చుకోడండి, ఇవ్వటము మాత్రమే తెలుసు దేవుడికి. దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మీకు ఇచ్చాడు. దేవుడు, for God so loved the world that he gave. సహజంగా మీరు ఏ కొట్టికి వెళ్ళినా కూడా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే గానీ మనకి వస్తువు మనము చెప్పండి కొనుక్కోలేము. కానీ దేవుని దగ్గర అలా ఉండదంటండి. ఏ రుణము దేవుడు తీసుకోడండి, ఏ రుణం పెట్టుకోడు నీది దేవుడు. అందుకనే మనం ఊరికనే అంటాము, ఏ రుణము ఇచ్చి నీవు చేసిన గొప్ప త్యాగముని ఏ రుణం ఇచ్చి మేము చెల్లించగలుగుతాము అని పాట కూడా పాడతాం కదా. ఏమిచ్చిన ఆయన తన్ని రుణాన్ని మేము చెల్లించుకోలేము. ఎందుకంటే దేవుడు మీ యొద్ద నుండి రుణము కూడా తీసుకోనంటున్నాడు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీతిని నీకు తిరిగి ఇచ్చేస్తాడు, దాచుకోడంట. అందుకని అంటాడు, ఏ పాపము ఎరిగిన ఆయనని పాపముగా చేసి దేవుని నీతి అగునట్లు మిమ్మల్ని దేవుని ముందు నిలిపాడంట. దేవునికి స్తోత్రం. రుణం ఉంచుకోడట, ఇస్తాడే గాని దేవుడు తీసుకోడు నీ యొద్ద నుంచి. యోసేపు దగ్గర వారి సహోదరులు వెళ్ళి సిల్వర్ కాయిన్స్ ఇచ్చి ఆ యొక్క ధాన్యము కొనుక్కోవడానికి వెళ్తే ధాన్యముతో పాటు వారి ధనము కూడా దేవుడు తిరిగి ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రము. దేవుడు తీసుకునేవాడు కాదండి. అందుకని దేవుడు అంటాడు, మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు, మీరు ఎప్పుడు రుణాలు పుచ్చుకునే వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే మీరు ఇచ్చేవారుగానే ఉంటారు, కానీ పుచ్చుకునేవారుగా ఏమాత్రము ఉండరు. ఎందుకంటే దేవుని కుమారులు ఇచ్చేవారుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. పుచ్చుకునేవారుగా ఉంటారు. చదువుదామండి. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారి జడిసి, ఇదేమిటి, దేవుడు మనకి ఇట్లు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు కనాను దేశమందున తమ తండ్రి అయిన యాకోబును 35వ వచనం
12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిని. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకని నా యొద్ద విడిచిపెట్టి 35 verse వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రోకల మూటలు చూసి భయపడింది. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవద్దు. ఉన్న కాస్త నమ్మకము కూడా బిడ్డల మీద తండ్రి కోల్పోయాడు. వాస్తవంగా నిజంగా చూస్తే పిల్లలుగా ఉన్నంత వరకు మనము ఎంతగానో నమ్ముతామండి మన పిల్లల్ని. మనం పెద్దగా అయిన తర్వాత నిజంగా మీ తల్లిదండ్రులు మీ మీద ఆ నమ్మకము కొనసాగిస్తున్నారా? ఆ నమ్మకం మీ మీద ఇంకా చూపించగలుగుతున్నారా? చూపించలేని ఎడల ఆ తప్పు వారిది కాదు, ఆ తప్పు మీదే పిల్లలది. మీరు చేసిన పనుల వలనే కన్న తల్లి కన్న తండ్రి మీ మీద ఉన్న విశ్వాసము కోల్పోతున్నారు. నిజంగా ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు తన బిడ్డల్ని నమ్ముతున్నారో నాకు తెలియదు ఈరోజు నిజంగా. ఎందుకంటే అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. నాన్న నేను కాలేజీకి వెళ్తున్నాను అని చెప్తారు. బైక్ మీద ఎవరితోనూ షికార్లకు వెళ్తూ ఉంటారు, సినిమా థియేటర్లకు వెళుతూ ఉంటారు, సిగ్గులేని పనులు చేస్తూ ఉంటారు. ఎంతో నమ్మకంతో తన సొంత బిడ్డల్ని పెంచి పోషించిన బిడ్డల మీద ఎంత నమ్మకం పెడతారో బిడ్డలు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. కన్నందుకు ఏమి ఫలితము తల్లిదండ్రులు నిజంగా పొందుకుంటున్నారు చూడండి. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, సొంత తల్లి దగ్గర సొంత తండ్రి దగ్గర అబద్ధాలు. యూసెఫ్ ని అమ్మి వేశారు, తండ్రి దగ్గరకు వచ్చి చచ్చిపోయాడని అబద్ధం చెప్పారు. ఆ అబద్ధము ఆ తల్లిని ఆ తండ్రిని, తల్లి లేదనుకోండి అప్పుడు యాకోబు భార్య చనిపోయింది కాబట్టి రాహేలు, యాకోబు కృంగిపోయాడండి. తన బాధ ఎవరితో పంచుకోవాలని ఒంటరిగానే బాధపడుతూ కృంగిపోయాడు. ఈ రోజు తండ్రి లేకుండా తల్లి ఇంట్లో ఉండి ఆ తల్లిని కూడా మోసం చేసే పిల్లలు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమో. అసలు అలాంటి పిల్లల్ని కనకుండా ఉంటే ఎంత బాగుండునో. అమ్మా మీ తల్లిని వదిలేయండి అమ్మా, తల్లి తండ్రినైనా కాస్త వదిలేయండి అమ్మా, మోసం చేయకుండా వారి మీదైనా దయ చూపించండి అమ్మా. కని పెంచి మోసి కష్టపడి చెమట వచ్చి మీకు కావాల్సిందంతా ఇచ్చిన వారికి మీరు మోసం ఎలా చేయగలుగుతున్నారు? తల్లి దగ్గర తండ్రి దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే బ్రతుకే వేస్ట్ అండి ఈ సమాజంలో. అందుకనే యాకోబు ఉన్న కాస్త సహనము, ఉన్న కాస్త నమ్మకము పోగొట్టుకున్నాడు బిడ్డల మీద. వీరు ఇంతే, వీరు ఇంకా బాగుపడరు అని ఎంతగానో కుమిలిపోయి ఉంటాడు ఆ తండ్రి బిడ్డల్ని చూసి. మీరు మీ తల్లిదండ్రుల్ని ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. సంఘంలో ఉన్న యవనస్తులు నేను అడుగుతున్నాను, ఇలా మోసం చేస్తున్నారా? అబద్ధాలు ఆడి ముక్కు ముఖం తెలియని వాడితో షికార్లకు వెళ్ళిపోతున్నారా? దయచేసి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, మీ తల్లిదండ్రులు మోసం చేయకండి. కన్న వారినైనా మీరు మోసం చేయకండి. ఇదే నా మనవి మీకు. ఎంతో ప్రేమించి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులు మీరు దయచేసి అబద్ధాలతో మోసం చేయకండి వారిని. చదువుదాం. అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము. అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్టు. ఈ రోజు ఈ మాట ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు? అరే నువ్వు బ్రతుకున్నా కూడా సంతోషంగా నేను బ్రతకలేకపోతున్నాను రా, నీవు నా కొడుకు అయినందుకు, నా కూతురు అయినందుకు నేను సంతోషంగా
చచ్చిపోలేకపోతున్నానురా, చావులో కూడా నాకు సంతోషం లేదురా అని ఎంతో మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. ఈరోజు సమాజంలో దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. ప్రశాంతంగా కన్న తండ్రిని కన్న తల్లిని చావనివ్వరు ఆ పిల్లలు. కన్నందుకు ఇంత ఫలితమా వారు పొందుకోవాలి తల్లిదండ్రులు? చెప్పండి. ఎంత అలాంటి బిడ్డల్ని కన్నవారు నిజంగా ఎంత బాధపడుతూ ఉండవచ్చు, ఎంత దౌర్భాగ్యమో చూడండి. మోసం చేయకండి అమ్మా మీ తల్లిని మీ తండ్రిని. ఎంతో నమ్మకం పెట్టుకుంటారు మీ మీద, దయచేసి వారిని మోసం చేయకండి. చదవండి 43వ అధ్యాయం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు, మీతో ఉంటేనే కాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. అంటే చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే, మీ తమ్ముడు ముఖము నేను చూడకపోతే ఏమంటున్నాడు అక్కడ? మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, 100 మంది గొర్రె పిల్లలు ఉన్నా కూడా ఒకటి తప్పిపోయిన ఎడల ఆ ఒక్కదానిని కూడా నేను వెతికి రక్షిస్తాను. అదే బాధ్యత మీరు కూడా తీసుకోవాలంటున్నాడు. మీ తమ్ముడిని ఇక్కడికి తీసుకురాకపోతే నా ముఖం మీరు ఎన్నడూ. ఇదే మాట దేవుడు అంటాడు పరలోక రాజ్యంలో. ఎక్కడ నీ సహోదరుడు, ఎక్కడ నీ సహోదరి, ఏం చేసావో ఆత్మతో, ఎక్కడ విడిచిపెట్టి వచ్చావు, అందుకని నా ముఖము నీవు చూడవు, ఎన్నడూ చూడవు అని దేవుడు చెప్తున్నాడు. నీవు ఎవరో నేను ఎరగను అంటాడు దేవుడు. నీ సొంత ఇచ్చిలో ఉన్న వారిని దేవుని సువార్త వారికి అందించి వారిని రక్షించలేకపోతున్నావు. నీ సహోదరుని కానీ నీ సహోదరుని నా యొద్దకి తీసుకురాకపోతే నా ముఖము నీవు ఎన్నడూ. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అంటాడంటే, నేను స్వస్థతలు చేశాను, నేను ఈ చేశాను, నేను ఆ మాయలు చేశాను, నీవు ఎవరో నేను లెక్క అడుగుతాడండి. నీ సహోదరుడు ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ, నీ చెల్లి ఎక్కడ, నీ అన్న ఎక్కడ, ఏమని లెక్క చెప్తారండి? పోతే పోయాడు, వాడి కర్మ అని అనుకొని మీ జీవితంలో మీరు బ్రతికేస్తారా? అరే ఒక ఆత్మ అండి, ఒక ఆత్మ నశించిపోతుంది. మీ సొంత రక్తము దేవుడు అడుగుతున్నాడు. మీ సొంత ఇంటి వాళ్ళు, సొంత బంధువులు లెక్క చెప్పండి నాకు. వాళ్ళని తీసుకొచ్చే వరకు మీరు నాకు ముఖం చూపించకండి అంటాడు. వారు రక్తము ఈ చేతుల మీద ఉన్నదని యెహెజ్కేల్లో అంటాడండి. ఐ హావ్ ప్లేస్డ్ యు యాస్ ఎ వాచ్‌మ్యాన్ అంటాడు. దేర్ బ్లడ్ ఇస్ అపాన్ యువర్ హ్యాండ్స్. ఒకవేళ నువ్వు చెప్పావనుకో, వాళ్ళు వినలేదనుకో, అప్పుడు నీకేం కాదు. కానీ వాళ్ళు అలాగ బ్రతుకుతూ అలాంటి తప్పులు, అలాంటి పాపపు కంపులు వారు ఉంటూ, మీరు కానీ దేవుని గురించి వారికి చెప్పకపోతే వారు రక్తము మీ దగ్గర ఉంటుంది. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ సహోదరుడు ఎక్కడా, నీ సహోదరి ఎక్కడా? వారు లేకుండా నా యొద్దకి నువ్వు రావు, నా ముఖం కూడా నీవు చూడలేవు అంటాడు దేవుడు. చదువుదామండి. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగచేయనేలా అనగా, వారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి. మీ సహోదరుని చూడండి, అక్కడ వాస్తవాలు చెప్పాడంట, తండ్రి దగ్గర ఏమో అవాస్తవాలు చెప్పారు. తండ్రి దగ్గరికి ఏమొచ్చి చెప్పారు? యోసేపు చచ్చిపోయాడు, ఒక మృగం వచ్చి వాడిని మృంగి వేసింది. ఇక్కడేమో భయముతో ఏం చెప్పారు చెప్పండి? నిజాలు చెప్పారు. అంటే హిందీలో ఒక సామెత ఉందండి, లాతోకే భూత్ బాతో సే నహీ మాన్తే. కొంతమందిని తంతే గాని చెప్పండి అవునా అయ్యగారు. అందుకని బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి.
చిన్నప్పుడే మనం వారిని క్రమశిక్షణలో పెంచకపోతే మనకి విరోధి అవుతాడండి. సరైన మార్గంలో మనం నడిపించకపోతే ఇలాంటి కుమారులుగానే అవాస్తవాలే చెప్తూ ఉంటారు, నిజాలు మీ దగ్గర దాచుతూ ఉంటారు. అడిగేవాడు కరెక్ట్ గా అడిగితే అప్పుడే మనం ఏం చేస్తాం, పోతే పోనీ అంటాం. పోతే పోనీ అని ఉండదండి. అంటారా పరలోకంకి పోతే పోయాడు, నరకానికి పోతే పోయాడు అంటారా? చెప్పండి. పోతే పోనీ అనే మాట ఉండకూడదండి మీ జీవితంలో. జ్ఞాపకం చేసుకోండి, పోతే పోనీ కుదరదు. అయితే పరలోకం